బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారుల గదులు ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో కస్టమ్స్ అధికారుల లగేజ్ బ్యాగులు, ఏసీ, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. అధికారులు స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ బట్టలో వండుకున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారుల గదులు ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో కస్టమ్స్ అధికారుల లగేజ్ బ్యాగులు, ఏసీ, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. అధికారులు స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, కృష్ణా జిల్లా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదం, ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారుల గదులు ఆకస్మికంగా మంటలకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? కృష్ణా జిల్లా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు, సిబ్బంది వాటిని మంటలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే పెను ప్రమాదమే తప్పిందని కూడా చెప్పొచ్చు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా సిబ్బందిలో కలకలం రేపినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఎయిర్పోర్ట్ లోని ఎయిర్పోర్ట్ టవర్ లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ టెర్మినల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ లోని కస్టమ్స్ అధికారుల గదిలో మంటలు చెలరేగినట్లు తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఏసీ లేవైతే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని కూడా ఎయిర్పోర్ట్ అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ ఘటనలో సాఫ్ట్వేర్ బాక్సులతో పాటు ఇమిగ్రేషన్ గదిలోని ఏసీలు, అట్లాగే కస్టమ్స్ అధికారులు లగేజ్ బ్యాగులు కూడా మంటల్లో పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్పోర్ట్ ఫైర్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ మెథడ్స్ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ ప్రమాదాన్ని మరింత భారీ ప్రమాదం జరగకుండా కూడా మంటలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఫైర్ సిబ్బంది అట్లాగే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడా, ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదును కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు విచారణ నమోదై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ ఘటనకి సంబంధించి ప్రస్తుతం పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎలాంటి నష్టం కూడా జరగలేదని కూడా ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు. అట్లాగే ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కూడా దీనిపై మాట్లాడేందుకు కూడా అతను నిరాకరించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తర్వాత చెప్తానని కూడా ఆయన మీడియాకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ టెర్మినల్ లో ఉన్నటువంటి ఈ ఘటన జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం కూడా లేదని ఇటు పోలీసులు కావచ్చు, అటు అగ్నిమాపక సిబ్బంది కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. చక్రి శ్రీనివాస్, ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారుల గదులు ఆకస్మికంగా మంటలకు సంబంధించి ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారులు ఏం చెబుతున్నారు శ్రీనివాస్? కస్టమ్స్ అధికారులు ఈ రోజు ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఆ టెర్మినల్ లో ఇంటర్నేషనల్ టెర్మినల్ లోని ఘటన చోటు చేసుకోవడం వెనుక ఒక్కసారిగా కూడా అధికారులు అయినా కావచ్చు, లేదనుకుంటే ఆ సిబ్బంది అయినా ఒక్కసారి ఆందోళనకు గురవడం జరిగింది. వాళ్ళైతే కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇదే ప్రమాదం కనుక ఓపెన్ ప్యాసింజర్స్ ఉన్న ప్రాంతంలో కనుక జరిగితే మాత్రం ఈ ప్రమాదం మనం వేరే విధంగా కూడా ఊహించుకోవడానికి కూడా చాలా ఆందోళనకరంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు వీళ్ళ స్టేయింగ్ కానీ లేదనుకుంటే వీళ్ళకి సంబంధించినటువంటి లగేజ్ కానీ పూర్తిగా ఇక్కడే ఉంటాయి. ఈ గదిలో ఉన్నటువంటి ఏసీలకు షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీలు దగ్ధమవడం, అట్లాగే వీళ్ళు ఒక్కసారిగా ఆ ప్రమాదంలో నుంచి తేరుకునే సమయానికి వీళ్ళ లగేజ్ కావచ్చు, లేదనుకుంటే ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి కస్టమ్స్ అధికారులకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్, దీనికి సంబంధించినటువంటి కస్టమ్స్ సాఫ్ట్వేర్ బాక్స్ లో అట్లాగే ఇమిగ్రేషన్ గదిలోని పూర్తిగా ఈ సిచ్యువేషన్ కూడా దగ్ధమయ్యాయి. అయితే ఈ సాఫ్ట్వేర్ బాక్స్ కి సంబంధించినటువంటి దాంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా గతంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ బాక్స్ ఖచ్చితంగా దీంట్లో ఆ బాక్స్ కి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పూర్తిగా వీళ్ళు ఇప్పటి వరకు అయితే అదే పనిలో ఉన్నారు. కస్టమ్స్ అధికారులు అయితే
ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా, అంటే ఈ ప్రాణ నష్టం కానీ అట్లాగే ఎలాంటి గాయాలకు ఎవరికైనా ఇబ్బందికరమైన ప్రమాదం అయితే జరగలేదని కూడా కస్టమ్స్ అధికారులు ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ అంటే తగలబడినటువంటి సాఫ్ట్వేర్ బాక్స్ ఏవైతే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పుడు బయటకు రావాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కూడా తొందరగానే ఇస్తామని కూడా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కాసేపు క్రితం చెప్పడం జరిగింది. అయితే అతను మీడియా ముందుకు వచ్చి ఈ ఘటనకు సంబంధించి వివరాలు చెప్పింది కూడా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ నిరాకరించినట్లు తెలుస్తా ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈ బట్టలో అందుకుని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పొంగనూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరుపల్లి వద్ద ఎదురెదురుగా 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీంతో 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరుపల్లి వద్ద ఎదురెదురుగా 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీంతో 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, చిత్తూరు జిల్లా పొంగనూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరుపల్లి వద్ద ఎదురెదురుగా 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా? కాడి పరిస్థితి ఏంటి నారాయణ రెడ్డి? చక్రి ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో చిత్తూరు జిల్లా పొంగనూరు సమీపంలోని గూడూరుపల్లి వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అదే సమయంలో మరో ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ కూడా ఈ యొక్క బస్సుల్ని ఢీకొనింది. ఈ ప్రమాదంలో అంటే 2 బస్సులకు సంబంధించి 22 మంది ప్రయాణికులు ఉండగా ట్రాక్టర్ డ్రైవర్ ఒకరు 23 మంది మొత్తం ప్రమాదానికి గురయ్యారు. ఇందులో 6 మందికి కొంత సీరియస్ గా ఉండడంతో వారిని హుటాహుటిన వైద్యుల సూచన మేరకు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 18 మందిని పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే క్షతగాత్రులకు వైద్య సేవలను అందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పొంగనూరు సిఐ సుబ్బరాయుడు అలాగే పొంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రజ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క ప్రమాదానికి గల కారణాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారిపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే పూర్తిగా అతివేగమే ప్రమాదానికి గల కారణం కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్న క్షతగాత్రులతో కూడా పోలీసులు అలాగే రవాణా శాఖ అధికారులు కూడా మాట్లాడి ఆ యొక్క వివరాలను కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. పూర్తిగా బస్సు డ్రైవర్ల అతివేగం వల్లే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగినట్లుగా తెలిసింది. ఒక బస్సు పలంనేరు నుంచి పొంగనూరుకు వస్తుండగా మరో బస్సు పొంగనూరు నుంచి పలంనేరుకు వస్తుండగా మార్గ మధ్యలో అంటే పలంనేరు నుంచి 4 కిలోమీటర్ల దూరంలో గూడూరుపల్లి ఉంది. ఈ గూడూరుపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో కూడా ఇసుక ట్రాక్టర్ కూడా ఇసుకను లోడ్ చేసుకొని వస్తున్న క్రమంలోనే ఈ యొక్క యాక్సిడెంట్ కూడా జరిగింది అని తెలుస్తుంది. చక్రి అయితే నారాయణ రెడ్డి, ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది నారాయణ రెడ్డి? మొత్తం 23 మందికి గాయాలయ్యాయి. అందులో 6 మందికి సీరియస్ గా ఉంది. దాంట్లో 18 మందిని మాత్రం పొంగనూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మిగిలిన 6 మందికి మాత్రం అత్యవసర
సేవల నిమిత్తం వైద్య సేవల నిమిత్తం వాళ్ళని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అందులో వారి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో డ్రైవర్లు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చక్రీ పూర్తిగా ఇప్పటికే దీనికి సంబంధించి ఈ యొక్క ఎవరైతే 18 మంది ఉన్నారో వారికి అంటే చిన్న చిన్న గాయాలు మినహా అంటే ప్రాణహాని ఏమీ లేదని కూడా వైద్యులు కూడా చెప్పడం జరిగింది. కాళ్ళు చేతులకి అంటే శరీర భాగాలు అక్కడక్కడ దెబ్బలు తగిలిన మాత్రం తెలుస్తున్నది. చక్రీ. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాను వేగంగా కదులుతుంది. ఇది అంతకంతకు బలపడుతుంది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయు దిశగా తుఫాను కదిలిందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈరోజు సాయంత్రానికి మచిలీపట్నం, కలింగపట్నం మధ్య కాకినాడ దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని కారణంగా తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. తుఫాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో గడిచిన 24 గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలను కలిపి మొత్తం 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తుఫాను ఎఫెక్ట్తో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా ఇండిగో సర్వీసులన్నింటినీ కూడా రద్దు చేశారు. ఢిల్లీ నుంచి విజయవాడ మధ్య నడిచే సర్వీసు మాత్రం యథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి. ఇక విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. వీటిలో ఢిల్లీ, భువనేశ్వర్, విజయవాడ, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరుకి రాకపోకలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాలో ఎల్లుండి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. ఇవాళ 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు 8 జిల్లాలకు రెడ్, 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ఎఫెక్ట్తో బస్సు సర్వీసులు తగ్గించింది ఏపీ ఆర్టీసీ. కాకినాడ, విశాఖకు బస్సులు తగ్గించారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నైట్ హాల్ట్లు వద్దని, రద్దీ ఉండే రూట్లలోనే బస్సులు నడపాలని ఎండీ తిరుమలరావు తెలిపారు. ఇక అవసరం లేని రూట్లలో బస్సులు తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పారు. ముప్పునకు అవకాశం ఉండే కాలువలు, కాజువేలు, కట్టల మీదుగా బస్సులు నడపవద్దని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. సత్యనారాయణ పార్థివ దేహానికి రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు నివాళులర్పించారు. హరీష్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి మొంతా తుఫాన్గా బలపడుతుండటంతో వాతావరణ శాఖ తిరుపతి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడం, అంతకంతకు ఎదురుగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇంటి వద్దే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఇక కాకినాడ వద్ద తుఫాన్ తీరం దాటే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారడంతో తుఫానుగా రూపాంతరం చెందింది. ఈ తుఫానికి ముంతా తుఫానుగా నామకరణం చేశారు. ఈ తుఫాను యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే రాష్ట్రంలోని విపత్తుల నిర్వహణ శాఖ కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తిరుపతి, చిత్తూరు జిల్లాను కూడా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. తుఫాను తీవ్రత అంటే తీరం దాటే సమయంలో మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా సంబంధిత అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు ఈ యొక్క తుఫాను పరిస్థితిని పూర్తిగా తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, అలాగే వైద్య ఆరోగ్య శాఖ, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు, హెల్త్ అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ఈ యొక్క తుఫాను యొక్క తీవ్రతను తెలుసుకునే విధంగా కూడా ప్రజలను అప్రమత్తం చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే తిరుపతికి సంబంధించి మొత్తం 50 డివిజన్లు ఉండగా 50 డివిజన్లలో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలకు సమీపంలో కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అంటే తిరుపతిలో మొత్తం 11 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేదానికి కూడా కొంతమంది అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించడం జరిగింది. అదేవిధంగా హెల్ప్ లైన్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు. నిరంతరం ఒక ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా కొంతమంది సిబ్బందిని కూడా అందుకోసం కేటాయించడం కూడా జరిగింది. ప్రత్యేకంగా అంటే ఈ యొక్క తుఫాను నేపథ్యంలో ఒక ప్రజలు ఎవరు బయటకు రాకుండా ఇంటి పట్టునే ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను కూడా కొంత వారి వద్ద ఉంచుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆహారము, అలాగే బిస్కెట్లు, త్రాగునీరు, కొన్ని మందులను కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంచడం కూడా జరిగింది. చిత్తూరు జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు యొక్క వాగులు, వంకలు, ప్రాజెక్టులు, అదేవిధంగా రిజర్వాయర్లు, డ్యాములు కూడా ఈ యొక్క జలకళను సంతరించుకున్నాయి. పూర్తిగా ఇప్పటికే మల్లిమడుగు ప్రాజెక్టులో కూడా యొక్క డ్యాము నిండిపోవడంతో కూడా ఆ గేట్లను కూడా ఎత్తి ఆ నీటిని కూడా బయటికి వదలడం కూడా జరిగింది. అలాగే కాలంగి, ఆర్నయారు వంటి ఎన్టీఆర్ జలాశయాలు, కళ్యాణి డ్యామ్ వంటి జలాశయాలను కూడా ఎప్పటికప్పుడు ఇక ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తిగా ఆ యొక్క పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ యొక్క తుఫాను పట్ల ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే హెల్ప్ లైన్ డెస్క్ కూడా చెప్పాలని చెప్పి కూడా కలెక్టర్, అదేవిధంగా కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయో ఆ ప్రాంతాల్లో కూడా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాటిని దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క సుమారు అంటే ఈ యొక్క తుఫాను తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే పరిస్థితి కూడా కనిపిస్తోందని చెప్పి కూడా యొక్క అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వర్షం పడే సమయంలో చెట్లు, పురావస్తు అంటే పాత శిథిలావస్థకు చేరిన భవనాల వద్ద, అలాగే సెల్ ఫోన్ టవర్ల కింద ఉండొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గంటకి ఇప్పటికే అంటే ఈ తుఫాను 6 గంటల సమయంలో 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కాకినాడకు 270 కిలోమీటర్లు, అలాగే వైజాగ్కి 320 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ తుఫాను కేంద్రీకృతమైనట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈరోజు అర్ధరాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఒక ముంతా తుఫాను కూడా తీరం దాటే అవకాశం ఉందని, రేపు మధ్యాహ్నం వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అంటే పూర్తిగా ఈ యొక్క తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా కూడా జిల్లా యంత్రాంగం సమాయత్తమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ యొక్క ముంతా తుఫాను నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తున్న విజువల్స్లో కూడా రోడ్డు కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి ఈ యొక్క వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా జన జీవనం కూడా స్తంభించినట్లు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి. నారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహం సందర్శించడానికి పలువురు ప్రముఖులు విచ్చేస్తున్నారు. అయితే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివ దేహం సందర్శించి నివాళులర్పించడానికి కేసీఆర్ అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది.
మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివదేహం సందర్శించడానికి పలువురు ప్రముఖులు చేరుకుంటున్నారు. కొన్ని క్షణాల ముందే మనం స్క్రీన్లో చూస్తున్నాం. రాజ్ న్యూస్ స్క్రీన్లో తన్నీరు సత్యనారాయణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు మాజీ సీఎం కేసీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహం క్రిన్స్ విల్లాసులో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతాపం ప్రకటించారు. హరీష్ రావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్థివదేహం సందర్శించడానికి ఇంకా పలువురు ప్రముఖులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కొద్ది క్షణాల క్రితమే అక్కడికి తన్నీరు సత్యనారాయణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు మాజీ సీఎం కేసీఆర్. కరీంనగర్ జిల్లా రామడుగులో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు ఢీకొని 4 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. ఇంటి నుంచి రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వెళ్లిన సాత్విక్ పై నుంచి స్కూల్ బస్సు వెళ్లింది. దీంతో సాత్విక్ తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ ప్రాణాలు కోల్పోయాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా రామడుగులో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు ఢీకొని 4 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. ఇంటి నుంచి రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వెళ్లిన సాత్విక్ పై నుంచి స్కూల్ బస్సు వెళ్ళింది. దీంతో సాత్విక్ తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా రామడుగులో విషాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్లో అందిస్తారు. రవీందర్, కరీంనగర్ జిల్లా రామడుగులో స్కూల్ బస్సు ఢీకొని 4 ఏళ్ల చిన్నారి మృతి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, రామడుగు మండలంలోని జరిగిన విషాదం అయితే ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలను కలిసివేసిందని చెప్పవచ్చు. ఒకవైపు నిన్న ఉదయం వేళలో కూడా అక్కడ స్కూల్ బస్సు వస్తున్న సమయంలో ఆ 4 ఏళ్ల చిన్నారి సాత్విక్ ఇంట్లో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో
ఒకేసారి బయటకు రావడంతో ముందుగా అంటే ఆ రోడ్డు పై నుంచి వెళ్ళి స్కూల్ వ్యాన్ రావడంతో కూడా వెనక టైర్ కింద ఆ బాలుడు అయితే పడడం జరిగింది. బాలుడు పడిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే విధంగా స్థానికులు అయితే ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం లేకపోయింది. ఎందుకంటే ఆ బాలుడు ఎప్పుడైతే ఆ వెహికల్ కింద పడ్డాడో వెంటనే అతను ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి స్పష్టంగా అక్కడ కనపడింది. మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. సిసి ఫుటేజ్ లో ఆ బాలుడు ఆ ఇంట్లో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అక్కడ నుంచి వెళ్ళి ఈ స్కూల్ వ్యాన్ అయితే ఆ ముందర నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర నుంచి వెళ్ళి ఫాస్ట్ గా వస్తుంది. అంటే ఎందుకంటే విలేజ్ లలో స్కూల్ వ్యాన్ వెళ్ళినప్పుడైతే మెల్లిగా వెళ్ళాలి. ఎక్కడైనా చిన్నారులు వస్తుర్రా పోతుర్రా అనే కోణంలో, ఎందుకంటే వాళ్ళ విలేజ్ కాబట్టి ఇందులోకి నుంచి అటు నుంచి ఇటు నుంచి అటు విరుక్కుంటా విద్యార్థులు కావచ్చు చిన్న పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఆ స్కూల్ కు సంబంధించిన వ్యాను డ్రైవర్ మాత్రం అక్కడ విద్యార్థులు ఏ విధంగా వస్తున్నారని కూడా చూడకుండా అదే విధంగా ఫాస్ట్ గా వచ్చినట్టుగా విజువల్స్ లో స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అది స్లోగా వచ్చినట్టయితే అక్కడ బాలుడు వస్తుందా లేదా ఎవరైనా ఉన్నారా లేదా అనే కోణంలో వెళ్ళిపోతుండే. కానీ అతను ఫాస్ట్ గా వచ్చినట్టు అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అదే విధంగా బాలుడు కూడా ఇంట్లో ఆడుకుంటూ ఒకే విధంగా అక్కడికి రావడంతో దాన్ని వెనకాల టైర్ కింద, అంటే ముందర కాదు వెనకాల టైర్ కింద, ఫాస్ట్ ఉండడంతో వెనకాల టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్టుగా స్పష్టంగా అక్కడ మనం ఆ విజువల్స్ లో చూడవచ్చు. ఆ బాలుడిని తరలిస్తారని ప్రయత్నం చేశారు. కానీ ఎంతవరకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడే స్పాట్ లో ఆ కార్ వెహికల్ కింద పడగానే బస్ కింద వెంటనే మృతి చెందిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. కానీ అక్కడ స్కూల్ వ్యాను ఆ తప్పిదం ఒకవైపు కనబడుతుంది. ఒకవైపు అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ లేకపోవడము, అక్కడ ఉన్న ఒక ఇద్దరు పిల్లలే ఆడుకుంటున్నారు. దాంట్లో నుంచి ఆ బాలుడు ఆ బయటకు ఉరికొస్తున్న క్రమంలోనే అక్కడ కాలు తట్టుకుని దాని కింద పడ్డట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ పడడంతో అతని ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి రవీందర్, మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులు ఏమంటున్నారు? స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం పైన స్థానికులు ఏమంటున్నారు? మీరు అన్నట్టుగా మనం ఆ సీసీ ఫుటేజ్ చూడవచ్చు. చక్రి ఆ సీసీ ఫుటేజ్ లో మాత్రం వెహికల్ ఫాస్ట్ గా వస్తుంది. ఎందుకంటే విలేజ్ లలో వెహికల్ అనేది ఫాస్ట్ గా రావద్దు. ఇప్పటి వరకు మనం స్పష్టంగా దాంట్లో వీడియోలో చూస్తున్నాం. ఎందుకంటే అది ఫాస్ట్ గా రావడంతో ఆ బాలుడు సడన్లీ రావడం జరిగింది. రావడంతో ముందరి టైర్ అయితే తప్పింది, కానీ వెనక టైర్ కింద పడడంతో ఆ బాలుడు అక్కడిక్కడికి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే విలేజ్ లలో స్కూల్ వ్యాన్లు కంపల్సరీ పికప్ కోసం వెళ్తాయి. ఆ వెళ్లే టైంలో మాత్రం డ్రైవర్లు అయితే చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యంతో ఇటువంటి ప్రాణాలు కోల్పోయే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ చిన్నారులకు వాళ్ళకు తెలియకుండా ఉరికేస్తారు కాబట్టి కంపల్సరీ పడ్డారంటే అంతే వాళ్ళు. ఎందుకంటే ఇంత పెద్ద వెహికల్ పైన కింద పడ్డారంటే వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు కాబట్టి అక్కడ ఎందుకంటే వెహికల్ డ్రైవర్ తప్పిదం కూడా స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. అదేవిధంగా వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పిదం స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చిన్నారులను వదిలిపెట్టడం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం ఇటువంటి కార్యక్రమాలు చేపడతారు కాబట్టి వాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది. ఇట్లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి అక్కడ వాళ్ళ తప్పిదము ఇటు డ్రైవర్ తప్పిదం అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులైతే మా బాలుని ప్రాణాలు చూస్తుండగా మా కళ్ళ ముందర పోయాయి, మేమేం చేయాలనే కోణంలో కూడా విషాదంగా మునిగి తేలారు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు ముందరుగా రోధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ చిన్న బాలుడు 4 ఏళ్ళు చిన్నారి కావడంతో కూడా ముక్కులు పచ్చలు ఆరకుండా అతను ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో ఒక విషాదాన్ని అయితే నింపింది. అంటే ఈ విషాదంతో పాటు అదే విధంగా కొంతమందికి ఇది ఒక సూచన కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ వెహికల్ వస్తుంది, అది స్పష్టంగా మనం ఆ వీడియో ఫుటేజ్ లో కూడా చూడవచ్చు. పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఉంచుకుంటేనే వాళ్ళు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒకవైపు డ్రైవర్లు కూడా ఆ విలేజ్ రోడ్ లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ అది ఎక్కడ ఎట్లా ఉంది, ఎంత స్లోగా పోతే ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చూసి వెళ్తేనే ఇటువంటి ప్రమాదాలు అయితే తప్పే అవకాశం కనబడుతుంది. బస్సు డ్రైవర్ పైన మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ రవీందర్.